హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ది ప్ర హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరియర్ గైడ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరియర్ గైడ్. ఫ్రెండ్స్ మనకి రీసెంట్‌గా ఏపీలోని లైబ్రేరియన్ పోస్టులయితే ఉన్నాయి కదా! అయితే చాలామంది ఏంటంటే కన్‌ఫ్యూజన్ అయితే అవుతున్నారు. అదేంటంటే సెలక్షన్ ప్రాసెస్ గురించి గాని, సిలబస్ గురించి గాని, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటది, ఎన్ని మార్క్స్ ఉంటది, అలాగే మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు. సో, అలా బేసిక్‌వి అన్నిటిలో మనకేంటంటే చాలామంది కన్‌ఫ్యూజన్ అయితే అవుతున్నారు. అయితే ఈరోజు మనం ఏంటంటే కంప్లీట్‌గా చూద్దాం. మనకి లైబ్రేరియన్ అసిస్టెంట్‌లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అలా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతది, కట్ ఆఫ్ మార్క్స్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఏ టు జెడ్ పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడితో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనం డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే ఇదొచ్చేసి మీకేంటంటే ఫస్ట్ క్లియర్‌గా చెప్తున్నాను. మీకు టోటల్‌గా 2 పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ. ఒకటొచ్చేసి మనకేంటి ఈ యొక్క పీడిఎఫ్ కనిపిస్తుంది కదా! ఈ యొక్క పీడిఎఫ్‌లో మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటదో విత్ సిలబస్ మనకి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ లైబ్రరీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే మన వెబ్‌సైట్‌లో లింక్ కూడా కిందన ప్రొవైడ్ చేస్తాను. వెబ్‌సైట్‌లో కూడా దీనికి రిలేటెడ్ ఆర్టికల్ అయితే ఉంటదనమాట. సో, ఆ యొక్క ఆర్టికల్‌లో కూడా మీకేంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. మీరు అక్కడ కూడా వెళ్లి చెక్‌ఔట్ చేయొచ్చు. ఒకవేళ పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. సో, దానికి మెసేజ్ చేయండి. మీకు పీడిఎఫ్ అనేది మీకు పంపించడమే జరుగుతది. ఓకేనా. సో, ఈ యొక్క పీడిఎఫ్ ఉంటే మీకేంటంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీ చేతుల్లో ఉంటది. ఇంకా మల్టిపుల్ సోర్సెస్ అనేది వెతకాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా. అయితే ఈ యొక్క లైబ్రరీ పోస్ట్ గాని చూసుకుంటే ఇదేంటంటే మనకి ఏపీలోని జాబ్ క్యాడ్ అని సెపరేట్‌గా కేటగిరీ కింద వస్తదనమాట. అయితే దీంట్లో బేసిక్‌గా మనకి డిపార్ట్మెంట్స్ చూసుకుంటే స్కూలింగ్ ఉంటుంది. అలా మనకి పబ్లిక్ లైబ్రరీస్ ఉంటుంది. డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీస్ ఉంటాయి. అలా మనకి మున్సిపల్ లైబ్రరీస్ ఉంటుంది. గవర్నమెంట్ లైబ్రరీస్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్ కేటగిరీస్‌లో మనకేంటంటే ఈ ఒకటైతే ఇంక్లూడ్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో మీకేంటంటే ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్‌లో కూడా మనకేంటంటే ఉంటుంది. లైక్ చూసుకున్నాను మనకి హైకోర్ట్ గాని, లేదంటే ఇంకా అదర్ గవర్నమెంట్ తాలూకు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఈ యొక్క లైబ్రరీకి సంబంధించిన పోస్టులు కూడా ఇంక్లూడ్ అయితే ఉంటదనమాట. ఓకేనా. అయితే దీంట్లో మనకేంటంటే బేసిక్‌గా పోస్ట్ నేమ్ గాని చూసుకుంటే మల్టిపుల్ పోస్టులనైతే మనకి పిలుస్తూ ఉంటారనమాట. నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ టోటల్‌గా ఈ 3 వేరియేషన్స్ మీద మనకేంటంటే పోస్ట్ నేమ్ అయితే ఉంటుందనమాట. ఓవరాల్‌గా ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే 18-42 ఇయర్స్ వరకైతే మనకి ఉండడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇంకోటి క్లియర్ చెప్తున్నా. ఇవన్నీ మనకేంటంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ అనలైజ్ చేసుకొని మల్టిపుల్ సోర్సెస్‌లో వెరిఫై చేసుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మనకి నోటిఫికేషన్ వచ్చే టైంకి మనకేంటంటే ఒక 1-2% ఏమైనా చేంజెస్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. లేకపోతే ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే అవన్నీ మీరు నోటిఫికేషన్ వచ్చే టైం కూడా మీకేంటంటే వీడియో చేస్తాను. సో, అప్పుడు కూడా వెరిఫై అయితే చేసుకోండి. ఓకేనా. బేసిక్‌గా మనకి 18-42 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మనకంటే 5 ఇయర్స్ అనేది అప్రాక్సిమేట్‌లీ మనకంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచుతారనమాట. సాలరీ అనేది బేసిక్‌గా మనకి 20-35 వరకు మనకి స్టార్టింగ్ అయితే ఉంటుంది. వితౌట్ అలవెన్స్ కలుపుకొని నియర్లీ మనకి రఫ్‌గా ఒక 30 ఆ రేంజ్‌లో అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. మనకి ఆ టైంలో పీఆర్సీ అనేది ఎంత ఇస్తారు, ఏంటి ఇవన్నీ బేసిస్ చేసుకొని అయితే ఉంటుందనమాట. అండ్ మనకు ఓవరాల్‌గా ఎళ్ళే కొద్దీ మనకేంటంటే అలా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. మీకు ఆల్రెడీ చెప్పాను మనకేంటంటే లొకేషన్స్ వచ్చేసి మనకేంటంటే గవర్నమెంట్ స్కూల్స్, డిగ్రీస్ అలా మనకి యూనివర్సిటీస్, డిస్ట్రిక్ట్ లైబ్రరీస్, పబ్లిక్ లైబ్రరీస్. సో, ఈ రకంగా గవర్నమెంట్ తాలూకు లైబ్రరీస్ కూడా సో, ఇవన్నీ వస్తాయన్నమాట. మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ గాని చూసుకుంటే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మెరిట్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటుంది. అయితే రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ గాని చూసుకుంటే టోటల్ 2 పేపర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీంట్లో మనకేంటంటే క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ సో, ఇలా ఎవ్రీథింగ్ మనకి పేపర్ అయితే కవర్ అయితే అవుతది. ఇది ఓవరాల్‌గా మనకేంటంటే 150 క్వెషన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ 2లో గాని చూసుకుంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కింద మనకైతే ఉంటుంది. దీంట్లో కూడా మనకేంటంటే 150 అయితే ఉంటుందన్నమాట. పేపర్ 1లో చూసుకుంటే మనకి బేసిక్‌గా కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, క్వాంట్ ఈ రకంగా బేసిక్ అనేది పేపర్ 1లోనైతే ఉంటుంది. పేపర్ 2లో గాని చూసుకుంటే ఫౌండేషన్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అలా మనకి నాలెడ్జ్ ఆర్గనైజేషన్, ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ సర్వీసెస్ అలా మనకి లైబ్రరీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఈట్లి బేసిస్ మీద మనకేంటంటే పేపర్ 2లోనైతే బేసిక్‌గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే క్లియర్‌గా చెప్తున్నా మనకి దీనికి మోస్ట్‌లీ మనకేంటంటే అన్ని పోస్ట్‌లకి మనకి బిఎల్ఐసీ, ఎంఎల్ఐసీ మనకి ఉంటుంది. కానీ కొన్ని పోస్ట్‌లకేంటంటే డిగ్రీ బేసిస్ మీద కూడా ఉంటుంది. అంటే క్లియర్‌గా చెప్తున్నా మేజర్‌గా మనకి 90% మనకి బిఎల్ఐసీ, ఎంఎల్ఐసీ ఖచ్చితంగా ఉండాలి.
ఎంఎల్ఐస్ సారీ ఎంఎల్ఐఎస్. అలాగే కొన్ని పోస్టులకి మనకేంటంటే డిగ్రీ బేసిస్ మీద కూడా హైరింగ్ అనేది చేస్తారనమాట. ఓకేనా. సో, అది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తది. ఆ పోస్టులనేది ఇంక్లూడ్ చేశారా లేదా ఏంటి అనేసి. ఓకేనా. అయితే దీనికి మనకేంటంటే నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలిసిందనమాట. సో, ఎప్పుడొస్తది ఏంటి మీ అందరికి తెలుసు కదా! సో, దాన్ని బట్టి మీరేంటంటే ప్రిపరేషన్ అనేది మెయిన్‌గా దీంట్లో మీరు లైబ్రరీ సైన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్‌కి, సబ్జెక్ట్‌కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకొని ఫస్ట్ ఆ సిలబస్ అనేది కంప్లీట్ అయితే చేయండి. మిగతాదేంటంటే సెకండ్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా. అలాగే మనకి బుక్స్ కూడా మీకేంటంటే బుక్స్ లింక్స్ కూడా మీకు ట్యాగ్ సెక్షన్‌లోనైతే ప్రొవైడ్ చేస్తాను. సో, అవి చెక్ చేసుకొని మీరేంటంటే బుక్స్ అనేవి ఆర్డర్ అయితే పెట్టుకోండి. మాక్సిమం ఉన్న మంచి బుక్స్ అనేవి అక్కడ మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ దీనికి మనకి కట్ ఆఫ్ గాని చూసుకుంటే ప్రీవియస్ టైమ్‌లో మనకేంటంటే కట్ ఆఫ్ వచ్చేసరికి 150 నుంచి మనకేంటంటే కట్ ఆఫ్ అనేది ఇవ్వడమే జరిగింది. బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి, అలాగే మనకి సిటీస్ బట్టి. సో, ఈటిలి బేసెస్ చేసుకొని మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుందనమాట. సో, ప్రీవియస్‌గా మనం చూసుకుంటే నియర్లీ మనకి 150 అనేది అబోవ్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. దాన్ని బేసిస్ చేసుకొని మనకి ఈసారి కూడా మనకి కట్ ఆఫ్ అనేది మనకి పెరిగే ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే ప్రెజెంట్ చాలామంది మనకేంటంటే జాబ్స్ లేకుండా ఉన్నారు కాబట్టి. ఓకేనా. సో, అండ్ ఇంకోటేంటంటే దీనికి మెయిన్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, కరెంట్ అఫైర్స్ కూడా డైలీ అనేది మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా. సో, ఈ రకంగా మనకి లైబ్రరీ సైన్స్ తాలూకు పోస్ట్‌లకి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతదనమాట. సో, కంప్లీట్ సిలబస్ అనేది ఇదేనమాట. ఓకేనా. సో, సిలబస్ అనేది మీకు అంతా ఎవ్రీథింగ్ మీకు ఆర్టికల్స్‌లో ఉంటుంది. పీడిఎఫ్స్‌లో ఉంటుంది. కావాలంటే వెళ్లి అక్కడ డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో, అక్కడ చెక్ చేసుకోండి. సో, వీడియోతో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.